ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జనసేన పోటీ పడుతున్నాయి అధికారంలోకి రాబోయే పార్టీలు. ఎన్డీఏ యూపీ మన ఇండియా కూటమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో లేదు. అదేవిధంగా వీళ్ళు ఇండియా కూటమి అంటే కూటమికి నాయకత్వం వహించేటువంటి బీజేపీకి ఇక్కడ ప్రభావం లేదు. బీజేపీ నాయకత్వం వహిస్తే జనం హర్షించేటువంటి అవకాశమూ లేదు, వారి మీద వ్యతిరేకత ఉంది. నరేంద్ర మోడీ ప్రభావం మిగతా రాష్ట్రాలు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇండియా కూటమి ముఖంతో గిన తెలుగుదేశం జనసేన గిన రేపు పొద్దున ముందుకు వెళితే, బీజేపీ ముందు పెడితే ఒక్క బోర్లా పడి ఎందుకు ఈ 9.5 సంవత్సరాల పాటు ఇందాక సుహాసిని ఆనంద్ గారు చెప్పారు ఏమని, ఇది పాత కూటమి అండి, పాత కూటమిలో మీరు ఏం చెయ్యలేదని కదా ప్రజలు తిరస్కరించింది. పాత కూటమిలో అసలు బీజేపీ ఏం చేయలేదని కృష్ణాంజలి అన్నారు, సాయి గారు అన్నా, లేకపోతే ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారు అనలేదు, చంద్రబాబు నాయుడు అన్నాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నాడు. వాళ్ళు అన్నది ఏం చేయలేదన్న తర్వాత ఇప్పుడు ఏం చేసేదని మీరు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్ లో ఎందుకు పొగుడుతున్నారు? మీకు అవసరం ఉందా? మీకు భయం ఉందా? అది మీ సమస్య, రాష్ట్ర ప్రజలకు కాదు కదా. ఇది నష్టమైనటువంటి అంశం. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు, వేరే కళ్ళు పెట్టుకున్నారు, వేరే కళ్ళగోలు పెట్టుకున్నారు. కృష్ణాంజలి మంచోడు కాదు, వేరే కళ్ళగోలు పెట్టుకున్నాడు, ఒక సైడ్ గా ఆలోచిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతాను, నేను అవన్నింటినీ కూడా స్వీకరిస్తున్నాను కూడా. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడైనా సరే నేను దాన్ని స్వీకరిస్తాను, కానీ ఎదుటి వాళ్ళ మాటలను కూడా వాళ్ళు స్వీకరించడం నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఆయన వాళ్ళ ఇష్టం, నేర్చుకోకపోవడం. పవన్ కళ్యాణ్ ఆ రోజున ఈ ప్రభుత్వం మీద ఆ పాచిపోయిన లడ్డూలని హమ్లడేంగే అని ఆ రోజున మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కి మెమరీ లాస్ అయిందా? ఏమన్నా మెమరీ లాస్ అయిందా? జనసేన పార్టీకి ఏమన్నా మీకు ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాలు వదిలిపెట్టి బీజేపీ ప్రయోజనాలు, బీజేపీకి దగ్గర పాపులాడాల్సినటువంటి పరిస్థితులు, బతిలాడాల్సినటువంటి పరిస్థితులు, భజించాల్సినటువంటి పరిస్థితులు మీకు దాపురిచ్చాయి. అందుకని మిమ్మల్ని మీరు పొగడారా? మీరు పొగడండి నరేంద్ర మోడీ, నెత్తికెత్తుకోండి. నెత్తికెత్తుకుంటే ఆయనతో పాటు మీరు కూడా అభం పట్టాలని వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గెలుస్తాడు, కేంద్రంలో గెలుస్తాడు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పని చేయదు. పిడుకు బియ్యాన్ని కొట్టే మాత్రం పని చేయదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెట్టుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో అట్లా ఈ రోజున మీ కూటమి నిలిచిపోబోతుంది. అదేంటి, ఎందుకు అంటే అసలు మీ కూటమి పెట్టినంత మాత్రం మొత్తం ఇప్పుడే చెప్పేస్తారే. మన బండి స్టార్ట్ చేసినప్పుడు మనం 100 కిలోమీటర్ల స్టార్ట్ అవుతుంది బండి, క్విక్ షాట్ ఉంటుంది. అసలు ముందు ఆ బండి ఎంత వేగంతో వెళ్తుంది, దాని యొక్క